వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. అన్నదాతలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వెన్నుపోటు ఏంటో, ఆ కథ ఏంటో ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి. అన్నదాతలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభావ పథకం చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. ఈరోజు శనివారం పథకం అమల్లో భాగంగా 40,000కు గాను 5,000 మాత్రం ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో గత ఏడాది ఖరీఫ్ రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టింది. 7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కోత విధించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53,58,000 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చగా, చంద్రబాబు మాత్రం 46,85,000 మందికి మాత్రమే లబ్ధిదారులను తగ్గించేశారు. గత ఏడాది పూర్తిగా 20,000 ఎగనామం పెట్టారు. ఈ ఏడాది కేవలం 5,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధమైంది. 20,000 ప్రతి రైతు కుటుంబానికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో 20,000 ఇస్తామని మెలికి పెట్టారు. ఇలా గత ఏడాది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం 10,800 కోట్లు ఎగ్గొట్టింది. ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేయనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టిన ప్రస్తుత సీఎం చంద్రబాబు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అంటూ 14 నెలలుగా పథకాన్ని అమలు చేయకుండా రైతులకు పట్టగొడుతూ వచ్చారు. ఈ అంశాన్ని ఎత్తిచూపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 మాత్రం రైతుల ఖాతాలో జమ చేయనుండడంతో కూటమి ప్రభుత్వంపై రైతన్నలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సాక్షి టీవీలో వచ్చిన న్యూస్. ఇది విషయం. ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.